ఈ పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధన కొరకు మనందరూ సిద్ధపడి ఉన్నాము. దేవుని వాక్యాన్ని కొంచెం మనం ధ్యానం చేసుకుందాము. వాక్యానుసారంగా జీవించడానికి అలవాటు చేసుకుందాం. వచ్చి వినేవాళ్ళలా కాకుండా, ఏదో అల్లరితో కూడిన ఆటపాటలా కాకుండా, ఏదో వేషధారణగా చర్చికి రావటం కాదు, కానీ వచ్చిన వాక్యాన్ని, దేవుడు మనకిచ్చే వాక్యాన్ని మనం విని అలా నడుచుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. ఇంకా దేవుని వాక్యం ఏం చెప్పిందంటే, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉండాలంట? భయభక్తులు కలిగి ఉండాలి, శ్రద్ధగా ఉండాలి. ఎవరైనా రాజకీయ నాయకుల దగ్గరకు, అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు అంత విధేయతగా చూపిస్తారంటే ఇంకంత విధేయత మీరు చూపిస్తారు. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా? దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా నేర్చుకునే వాళ్ళలాగా ఉండాలి. ఇంకా మిమ్మల్ని నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. మీరు ప్రతి వారం చర్చికి ఎందుకు వస్తున్నారు? ప్రతి వారం దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నారన్న విషయం అయినా మీకు తెలుసా? తెలీదా? తెలియదంటే నేను మీకు చెప్తాను. తెలుసంటే కనీసం తెలుసన్న సంఘానికి వస్తున్నారు, సంఘంలో సహవాసం చేస్తున్నారన్న విషయం అయినా కానీ తెలుస్తుంది నాకు. ఎందుకంటే నేను మీకంటే చిన్నవాడిగా ఉండొచ్చు, లేదా తక్కువ కాలంలో నేను మీకు బోధిస్తా ఉండొచ్చు, కానీ దేవుని వాక్యాన్ని నేను బోధించేటప్పుడు మీకు ఎలా మిమ్మల్ని నడిపించే ఒక కాపరిగా నేను ఉన్నప్పుడు ఆ కాపరి తత్వాన్ని నేను కాపాడుకోవాలి. ఆ కాపరిగా నేను మిమ్మల్ని కాయాలంటే మీరు వస్తాం వెళ్ళటం కాదు, కానీ మీరు ఎందుకు వస్తున్నారన్న విషయం అయినా మీకు తెలిసి ఉండాలి. నేను అడిగాను, మీలో ఒక్కళ్ళు కూడా ఎందుకు వస్తున్నారో అన్న విషయాన్ని మీరు చెప్పలేదు. సురేష్ అయితే ఏమన్నాడంటే, మారు మనసు పొందడం కోసం నేను వస్తున్నాను అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం లేదంటే ఇంకా నేను మారు మనసు పొందలేదు కాబట్టి మారు మనసు పొందడం కోసం నేను వస్తున్నానని ఆయన అనుకోవచ్చు. కానీ అసలు విషయం ఏంటంటే, మనం అందరం కూడా మారు మనసు పొందడం కోసం ఇక్కడ వస్తున్నాం, కానీ మనం ఎవరు కూడా పరిశుద్ధులు కాదు. ఒకవేళ పరిశుద్ధులు కనుక అయితే మనం ఏమైపోతాం అంటే దేవుళ్ళు అయిపోతాం, లేదా దేవదూతలు అయిపోతాం. ఇక్కడికి మనం అందరం ఎందుకు వస్తున్నాం? మనమే కాదు, ప్రతి సంఘాల్లో ఎందుకు వస్తున్నారంటే మనం మారు మనసు పొందడం కోసం. నువ్వు రక్షించబడకపోయినా సరే మనం ఎలా ఉండాలంటే మారు మనసు పొందడం కోసం మనం ఇక్కడికి వస్తున్నాము. పరిశుద్ధులు అనుకొని మీరు రావటం కాదు, కానీ మారు మనసు పొందడం కోసం, మార్పు చెందడం కోసం మీరు ఇక్కడికి వస్తున్నారు. ఆ మార్పు చెందే విధానంలోనే దేవుని వాక్యం మనతో మీరు ఎలా మార్పు చెందాలన్న విషయాలు దేవుని వాక్యంతో మనల్ని నడిపిస్తుంది. దేవుని వాక్యం మనతో మాట్లాడేది ఎవరు? నేనా? కాదు. ఎవరు మాట్లాడుతున్నారంటే దేవుని వాక్యం నా ద్వారా మీకు మాట్లాడుతున్నారు. సరే, వాక్యంలోకి వెళ్ళిపోదాము. సరే, ఇప్పటి నుంచి గుర్తు పెట్టుకోండి, మీరు కానీ మీతో ఉన్న సహవాసులు కానీ ఎవరైనా సరే, మనం వాక్యం అంటే దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం అంటే మనం ఏదో పరిశుద్ధులు అని, మనం ఏదో ఇంకా గొప్పవారు అని, మనం ఏదో రక్షణ పొందేమని కాదు, కానీ మన వాక్యాన్ని విని, వాక్యాన్ని తెలుసుకొని, దేవుణ్ణి తెలుసుకొని మనం అనుసరించడం కోసం మనం దేవుని దగ్గరికి వస్తున్నాం. చాలా ఎప్పుడైనా మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఎందుకు వెళ్తున్నారు అన్నప్పుడు కనీసం మీ దగ్గర సమాధానం చెప్పగలిగే ఆ మనసు, లేదా సమాధానం చెప్పగలిగే దేవుని పరిచయం చేయటం అంటే ఏంటంటే ఎదుటి మనిషి మనల్ని ఏదైనా సమాధానం అడిగినప్పుడు మనం చెప్పగలిగేలాగా ఉండాలి. అందుకని మీకు ఈ విషయాన్ని చెప్పాలనిపించి నేను మీతో పంచుకుంటున్నాను. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు, అమ్మా మీరు ఎందుకు దేవుని చర్చికి, లేదా దేవుని సంఘానికి, లేదా సహవాసానికి మీరు వెళ్తారన్నప్పుడు, నేను దేవుణ్ణి తెలుసుకోవడానికి, దేవుణ్ణి అనుసరించడానికి, దేవుడు మాకు ఏమి బోధిస్తాడో దాన్ని నేర్చుకొని అలాగా జీవించడం కోసం కనీసం ప్రయత్నించడానికైనా మేము వెళ్తున్నాం, లేదా అలా జీవించడానికి మేము వెళ్తున్నామని మీరు ఆ సమాధానం మీరు చెప్పాలి. సరే, దేవుని వాక్యంలోకి వెళ్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనము చదువుకుందాం. చదవమ్మా.
కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడవాలని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాను. చాలు. సరే, వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 నాయన, ప్రేమగల తండ్రి, నీ వందనాలు స్తోత్రాలు నా ప్రభ. ఈ పునరుద్ధాన దిన ఆయా వాక్యోపదేశంలో నా ప్రభ, మీరు మాట్లాడే వాక్యం నా ప్రభ, ఆయా మా ద్వారా మేము చక్కగా బోధించడానికి సహాయం దయచేయండి. బోధించిన వాక్యం నా ప్రభ అర్థం చేసుకొని అలా జీవించడానికి సహాయం దయచేయండి. మీరే మాకు తోడై ఉండి నడిపించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాక్యం ఏమై ఉంది? ఈ వాక్యం, కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు అంటే ఎవరి ద్వారా? అసలు దేవుడేనంట, వేరే ఎవరిని అక్కడ ఉంచలేదు. ఏమంటాడంటే, కావున దేవుడు మా ద్వారా. ఎవరి ద్వారా అంటే ఇప్పుడు పాస్టర్లుగానో సేవకులుగానో అనేక పేర్లు పెట్టుకుని ఉంటారు కాబట్టి వీళ్ళు అందరూ ఎవరంట? వాళ్ళు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడునని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమిలాడుకొనుచున్నాను. ఇప్పుడు ఎవరంట బతిమిలాడుకుంటుంది? కావున దేవుడు ఎవరు? దేవుడే. ఇప్పుడు ఈ మాటలు చెప్తుంది ఎవరు? దేవుడే. దేవుని వాక్యము మీతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, దేవుడే మిమ్మల్ని మా ద్వారా వేడుకుంటున్నాడంట. అంటే ఒక మాటలో చెప్పాలంటే మిమ్మల్ని బతిమిలాడుకుంటున్నాడు. ఏమని ఉన్నాడు? ఏమని బతిమిలాడుకుంటున్నాడు? క్రీస్తుకు రాయబారులుగా వాళ్ళు ఎలా బతిమిలాడుకుంటున్నారు? ప్రతి వారం మీకు బోధించే బోధ ఏమై ఉందంటే, మిమ్మల్ని దేవుడే ఎవరైతే ఇలాగా బోధించగలుగుతున్నారో ఆ వాక్యం ద్వారా ఆయన మిమ్మల్ని వేడుకుంటున్నాడు. ఏమని వేడుకుంటున్నాడు? మీరు రక్షణ పొందండి, క్రీస్తులోకి మారు మనసు పొందండి, క్రీస్తును పోలి నడుచుకోండి, క్రీస్తులాగా మీరు జీవించండి, మీరు ప్రతి మనిషిని పట్ల ప్రేమగా నడుచుకోండి, ప్రతి మనిషిని మీరు ద్వేషించద్దు, మిమ్మల్ని వారి మీ పొరుగు వారిని ప్రేమించండి. ఇవన్నీ మాటలు కాదు, కానీ దేవుని వాక్యం. దేవుడు ఎలా ఉన్నాడంటే వేడుకుంటున్నాడు మిమ్మల్ని. ఎన్నిసార్లు వేడుకున్నా, ఎన్నిసార్లు మిమ్మల్ని బతిమిలాడుకున్నా మార్పు అనేది రాకపోతే వ్యర్థమే. ఏమి రావాలి? మీలో మార్పు రావాలి. వాక్యానుసారంగా ఆ వాక్యం ఎవరు చెప్తున్నారు? ఈ వాక్యం దేనికి చెప్తున్నారు? ఈ వాక్యాన్ని ఎవరిని బట్టి మీరు మీ సంఘాలకి వెళ్తున్నారు? ఎవరై ఉన్నారని ఈ వాక్యంతో మీరు ఎవరిని ప్రేమించి వెళ్తున్నారు అన్న విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. దేవుని వాక్యం బోధించే ప్రతి వారు కూడా వాళ్ళ క్రియలు కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, కానీ అంటే ఆ సందర్భం కూడా నేను మీకు తర్వాత చెప్తాను. ఎవరు నిజంగా దేవుని యథార్థంగా బోధిస్తున్నారు, ఎవరు బోధించిన వాళ్ళు ఉన్నారో కూడా నేను మీకు బోధిస్తాను. కానీ ఇక్కడ మీకు ముందుగా తెలియాల్సిన మాట ఏంటంటే, దేవుడే మిమ్మల్ని బతిమిలాడు అనుచున్నాడు. ఎవరి ద్వారా బతిమిలాడుతున్నాడంటే, శిష్యుల ద్వారా, అంటే మా ద్వారా అనుకోవచ్చు. మా ద్వారా మిమ్మల్ని బతిమిలాడు కొనుచున్నాడు. ఎందుకు బతిమిలాడు కొనుచున్నాడు? మీరు పాపములో జీవించడం ఆయనకి ఇష్టం లేదు. మీరు నరకానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు. మీరు ఎలా ఉండాలంటే దేవునితో కలిసి ఆయనతో జీవించేలాగా ఉండాలని ఆయన ప్రణాళిక. ఆయన ప్రణాళికను ఏం చేసామంటే, మన అవిధేయత వల్ల, మన ఆశల వల్ల, మన కోరికల వల్ల ఏం చేస్తున్నామంటే వాటిని మనం బాగొట్టుకొని దేవునికి మనం దూరంగా బతుకుతున్నాం. అందువల్ల ఏమంటాడంటే, దేవుడే ఈ వాక్యముతో, వాక్యం అనగా ఉంది అది ఆది యందు వాక్యం ఉండడు, వాక్యమే దేవుడై ఉండేను.
ఎవరున్నాడంటే ఈ వాక్యం ఎవరై ఉన్నాడు? దేవుడే ఉన్నాడు. కావున ఇక్కడేం మాట్లాడుతున్నాడు? కావున దేవుడు మా ద్వారా వేడుకుంటున్నాడు. అంటే ఎలా వేడుకుంటున్నాడు? వాక్యం ద్వారా, ఇంకా వేరేదేమీ లేదు. ఎలా ఉన్నాడంట? వాక్యం ద్వారా ఆయన ఉన్నాడు. వాక్యం ద్వారా మిమ్మల్ని వేడుకున్నాడు. వాక్యమే దేవుడే ఉన్నాడు. ఆ దేవుడే ఇప్పుడు మిమ్మల్ని బతిమలాడు కొనుచున్నాడు. క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాడు. అంటే క్రీస్తు పక్షంగా మేము, అంటే వాక్యం పక్షంగా మిమ్మల్ని బతిమలాడు కొనుచున్నాము. సరే, లోకాసు వార్త చదువమ్మా. ఈ బతిమలాడుతున్నాము, ఇన్నిసార్లు మీకు బోధిస్తున్నాము, ఇన్నిసార్లు హెచ్చరిస్తున్నాము, ఇన్నిసార్లు చెప్తున్నాము, మనలో మార్పు అనేది రాకపోతే ఎంత బోధించినా గానీ వ్యర్థమే. ఇప్పుడు దేవుడే మిమ్మల్ని బోధిస్తున్నాడు కానీ ఇంకా వేరే వాళ్ళు ఎవరు కూడా కాదు. ఈ దేవుని మాటలు మీరు అంగీకరించాల్సిందే. అంగీకరించిన పక్షంలో మీకు ఏమొస్తుందంటే శ్రమ వస్తుంది. శ్రమ రావడమే కాకుండా ఈ లోకంలో మీరు పాపంలో పడిపోతారు, పరలోకంలో కూడా మీకు స్థానం దొరకదు. ఎందుకంటే దేవుడేగా వేడుకుంటుంది మా ద్వారా, దేవుడేగా మీకు మాట్లాడుతుంది, దేవుడేగా మీకు బోధిస్తుంది. మనుషులైతే కనుక వాళ్ళు ఏవైతే ఉన్నారు ఉట్టివారు మట్టివారే గాని వాళ్ళు దేనికి కూడా పనికిరాని వారే. వారి వల్ల అయితే అసాధ్యమే. ఇది దేవుని వల్ల కాబట్టే మీకు సాధ్యం అవుతుంది. అందుకని మనుషులు ఎలా ఉంటారు, ఆ లోకం ఎలా ఉంటది, అధికారులు ఎలా ఉంటారు, సమస్తం కూడా దేవుని వాక్యంలో అది సిద్ధపాటు చేసి ఉంది. మనం తెలుసుకోవడమే మనకి కావాల్సింది. సరే చదువమ్మా. లోకాసు వార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఇప్పుడు ఎవరంట బతిమిలాడుకుంటుంది? దేవుడే మనల్ని బతిమిలాడుకుంటున్నాడు. అంటే మీకు మార్పు రావాలి. మీరు జీవించిన కాలం ఇష్టసరంగా జీవించారు కానీ ఇప్పుడు మనకేం రావాలి? మార్పు రావాలి. ఈ మార్పు ఎలా రావాలంటే దేవుని వాక్యం ద్వారా రావాలి కానీ మనుషుల ద్వారా అయితే కనుక రాదు. సరే చదువు. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించును అనేను. చూసారా, మరలా ఏం మాట్లాడుతున్నాడంటే మీకు అర్థం అవ్వాలని. ఏమని ఉంది అక్కడ? మీ మాట వినువాడు నా మాట వినును. అంటే ఎవరి మాట ఎవరు వినాలంట? ఇప్పుడు మా మాట ఎవరిదై ఉంది? ఈ మాట దేవుని వాక్యం అయి ఉంది, దేవుని మాట అయి ఉంది. అందుకని నేను చెప్పే మాట ఎవరిదై ఉంది? దేవుడిదై ఉంది. ఈ దేవుని మాట నువ్వు వినాలి. ఏమన్నాడు? మాట వినువాడు నా మాట కూడా వింటాడు. అంటే నా మాటగా మీరు వినకూడదు కానీ నా మాటలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అందుకని ఏమంటున్నాడు? వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్నును నిరాకరించును. ఏమంటున్నాడంట? ఈ మాటలు నేను చెప్పేటప్పుడు ఏంది ఈయన చెప్పేది ఏంది, ఈయన బోధించేది ఏంది, ఈయనకు వాక్యం తెలుసా, లేదా పరిచయం తెలుసా, లేదా అనుభవం ఉందా అనే విషయాలు ఏమీ అక్కడ అవసరం లేదు. దేవుడు మాట్లాడుతున్నాడు అన్నాడు, దేవుడు బోధిస్తా అన్నాడు, దేవుడు చెప్తున్నాడు. అందుకని అంటాడు మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును. అంటే ఈ వాక్యాన్ని మా ద్వారా చెప్పేది మీరు నిరాకరిస్తే దేవుణ్ణి కూడా నిరాకరించినట్లే. ఏమై ఉన్నాడంటే దేవుణ్ణి కూడా నిరాకరించును. నిన్ను నిరాకరించువాడు నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించు. అంటే చూడండి ఈ మాటలో ఎంత అర్థం ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. వాక్యాన్ని ఎవరు కూడా నిరాకరించకూడదు. వాక్యాన్ని మీరు నిరాకరిస్తున్నారు అంటే దేవుణ్ణే నిరాకరిస్తున్నట్టు. ఈ వాక్యం ఎవరి ద్వారా బోధించబడుతుంది? దేవుని ద్వారా. అంటే ఈ వాక్యం ఏమై ఉందంటే దేవుడై ఉన్నాడు. ఈ వాక్యం ఎలా ఉంది? దేవుడే ఉన్నాడు. ఈ వాక్యాన్ని మీరు అంగీకరిస్తే ఎవరిని అంగీకరించినట్టు? నన్ను అంగీకరించినట్ట కాదు, దేవుడిని అంగీకరించినట్టు. ఒకవేళ మమ్మల్ని నిరాకరించారనుకో చెప్పిన వాక్యాన్ని, దేవుణ్ణి కూడా నిరాకరించినట్టే. ఇంకా ఇక్కడ చెప్పుకోవాలనుకుంటే అసలు మనసులో ఏమని ముద్రించబడిపోయి ఉందంటో, పెద్ద సంఘం ఉన్న వాళ్ళ దగ్గరే దేవుడు ఉన్నాడు,
వాళ్ళకి ఎక్కువ జన సమూహం ఉన్న వాళ్ళ దగ్గరే దేవుడు ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తేనే మాకు స్వస్థపరిద్ది, ఆయన చెప్పే వాక్యమే మాకు నచ్చిద్ది, ఆయన బోధిస్తేనే మాకు వినబుద్ధి అయింది అని చాలా మంది అనుకుంటారు. కానీ అసలు ఈ వాక్యం ఎవరై ఉన్నారంటే దేవుడై ఉన్నాడు. ఇక్కడ ఏ భేదము లేదు, అందరూ కూడా సమానమే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఈ చిన్న పాస్టర్లు అవ్వచ్చు, మీ దృష్టిలో పెద్ద పాస్టర్లు అవ్వచ్చు, లేదా అనుభవం ఉన్న పాస్టర్లు అవ్వచ్చు, లేదా ఇంకా గొప్ప వాళ్ళు పాస్టర్లు అని మీరు అనుకోవచ్చు. కానీ దేవుని దృష్టిలో వాళ్ళందరూ కూడా సమానంగా ఉన్నారు. కానీ వారి వారి యోగ్యతను బట్టి, లేదా ధన్యతను బట్టి, లేదా వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి ఆ బోధించే శక్తి వాళ్ళకి ఇచ్చాడు, లేదా వాళ్ళ అనుభవాన్ని బట్టి దేవుడు వాళ్ళకి అంత శక్తి కలుగు చేశాడు. ఇప్పుడు ఏమై ఉన్నాడంట, మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్నును నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వారిని కూడా నిరాకరించును. చూసారు, ఈ వాక్యం మీకు ఎంత తేటతెల్లంగా మీకు వివరించబడుతుంది. వాస్తవానికి ఈ వాక్యం చెప్పడానికి నాకు పొద్దున దాకా కూడా సమయం లేదు. ఎందుకంటే నాకున్న పని రీత్యా నేను దేవుని సువార్తగా సమర్పించుకోలేదుగా పూర్తిగా. నేనేంటంటే వారం అంతా పని చేసుకొని వారంలో శనివారం రోజు సాయంత్రం పూట సిద్ధపడతాను. ఈ సాయంత్రం పూట సిద్ధపడే సమయంలో సాయంత్రం గుండారావుపేట ప్రార్థన అని పిలిస్తే అక్కడ ప్రార్థనకి వెళ్తే అక్కడ ఏమైందంటే 12:30 అయిపోయింది. ఇక వచ్చి నేనేం చేశాను, ఆ సమయంలో తీసి చదువుతున్నా కానీ నాకు చదవలేకపోయాను. సరే నిద్రపోయి పొద్దున్నే లేచి మీకు వాక్యాన్ని సిద్ధపరచాలని, మరి వాక్యాన్ని బోధించాలని చెప్పి మరలా మీకు ఈ వాక్యాన్ని ఇప్పుడు ఈ వాక్యం నా ద్వారా అయితే నేను చెప్పగలుగుతానా? చెప్పలేను. ఈ వాక్యాన్ని మీరు సిద్ధపాటు చేసుకోండి. అంటే మీరు ఈ వాక్యాన్ని మనం ప్రార్థన బిగించేసినప్పుడు మనం ఈ వాక్యాన్ని చూసుకోండి. ఈ వాక్యం ఏమై ఉందంట, దేవుడే ఉంది. దేవుని వాక్యం ఏమేది, దేవుని వాక్యాన్ని మనం అంగీకరించాలి, దేవుని చెప్పే మాటలు వినాలి. ఇప్పుడు నన్ను అంగీకరించకపోయినా పర్వాలేదు, కానీ దేవుడినే తృణీకరిస్తున్నారని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక సందర్భంలో ఒక ఆమె ఉందంట, ఏముందంటే ఆయన కూడా కాదు, వాడు బల్లారాధన ఇస్తే నేను తీసుకోవాలా అనంది. ఆ మాటకి నాకేం అర్థమైందంటే, అసలు ఆమె ఇన్నాళ్ళుగా దేవుని పరిచర్యలో ఉంది, ఇన్నాళ్ళుగా దేవుని వాక్యం మనం విన్నాం, కానీ దేవుడు ఏమై ఉన్నాడు అన్నది వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదంటే దేవుని వాక్యం వాళ్ళు ధ్యానించట్లేదేమో, దేవుని వాక్యం తెలుసుకోవట్లేదేమో, దేవుణ్ణి అనుసరించట్లేదేమో, లేదా మనుషుల పట్ల ప్రేమ లేక పగ ప్రతీకారాలతో వాళ్ళు ఉన్నారేమో. మనం ఎలా ఉండాలంటే ఇది దేవుడు ఇస్తున్నాడు. అందుకని ఆ వాక్యం మనం బల్లారాధించేటప్పుడు కూడా ఏమంటామంటే, ఆయన రొట్టెని పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి దాన్ని శరీరముగా మీకు ఇస్తున్నాడు. నేనంటాను, ఆ పాస్టర్ గారు కాకపోతే ఆ సంఘాలు ఇంకో పాస్టర్ గారు వస్తాడు. ఎవరిని కూడా మనం వ్యతిరేకించకూడదు, ఎవరిని మనం అంటే వాళ్ళ పట్ల మనం అంటే చెడుగా మనం మాట్లాడుకునే వాళ్ళ కూడా ఉండకూడదు. ఏవుని అంత దూషించినా, అంత అవమానించినా, వాళ్ళ స్నేహితులు అంత బాధ పెట్టినా ఆయన చివరాఖరికి ఏం చేశాడంటే ఆయన కొరకు ప్రార్థన చేశాడు. వాళ్ళు దూషించాలంటే ఎంత సమయం, వాళ్ళు ఇబ్బంది పెట్టాలంటే ఎంత సమయం, వాళ్ళు ఆస్తిపాస్తులు వచ్చినాక వాళ్ళని బాధ పెట్టాలంటే ఆయనకి ఎంత సమయం. కానీ ఎవరిని కూడా మనం నిరాకరించే వాళ్ళుగా, తృణీకరించే వాళ్ళుగా, అంటే మీరు మీ ఆలోచన ప్రకారం నడుచుకునే వాళ్ళుగా మీరు ఉండకూడదు. ఎందుకంటే ఎవరు మాటలంట, దేవుని మాట. అందుకనే ఆయన ఏమన్నాడు, మాట వినువాడు నా మాట కూడా వింటాడు, విననివాడు నన్ను ఆయన మాట విననివాడు కూడా నన్ను తృణీకరించినట్లు. అందుకని ఈ మాట మనం దేవుని మాట అయి ఉండాలి తప్ప, దేవుని వాక్యాన్ని మీరు నమ్మాలి తప్ప, దేవుడు మీతో మాట్లాడుతున్నాడని నమ్మాలి తప్ప, మనుషులుగా మాట్లాడే మాటలు, వ్యర్థమైన మాటలు, అసూయలు, కోపాలు తెప్పించే మాటలు కానీ దేవుని మాటలు ఎలా ఉంటాయంటే దేవుని రక్షణలోకి మిమ్మల్ని నడిపించేలాగా ఉంటాయి, మిమ్మల్ని మార్చేలాగా ఉంటాయి. అందుకని ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే
వాక్యమే దేవుడై ఉన్నాడు. ఈ వాక్యం కావున దేవుడు మా ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు, లేదా బతిమలాడుకుంటున్నాడు, లేదా అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు అంటే మీరు పాపంలో పడిపోకూడదు, ఈ లోకం అనే ఆశల్లో పడిపోకుండా దేవుణ్ణి వెంబడించడం కోసం మీరు జీవించేవారిలాగా ఉండాలి. ఆ జీవితాన్ని మనం జీవించగలగడం కోసమే దేవుడి వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. సరే, చదువుకుందాం. యెషయా 55 6వ అధ్యాయం చదువుకుందాం. ఇప్పుడు మనుషుల్ని తృణీకరిస్తున్నారేమో అని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు ఎవరిని తృణీకరిస్తున్నారు? దేవుణ్ణి తృణీకరిస్తున్నారని మీరు తెలుసుకోండి. మనుషుల్ని బట్టి అయితే కాదు, కానీ దేవుణ్ణి బట్టి మీరు నడుచుకోండి. అందుకని ఎవరి పట్ల కూడా మీరు ఎటువంటి దోషణ మాటలు మాట్లాడకూడదు. ఎవరి పట్ల కూడా మీరు కోపము చూపించకూడదు. ఎందుకంటే కోపము అవి చూపించగలిగే దేవుడు ఉన్నాడు మన పక్షాన. తీర్పు తీర్చేవాడు ఆయన గాని మనం కాదు. తీర్పు తీర్చడానికి మనం ఎంతటి వాళ్ళం? మనం కూడా అందరిలాంటి వాళ్ళమే కదా. అందుకని మనం ఎవరి పట్ల తీర్పు తీర్చే వాళ్ళలాగా ఉండకూడదు. దేవుని వాక్యాన్ని విసర్జించే వాళ్ళలాగా, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టే వాళ్ళలాగా, దేవుని వాక్యాన్ని అశ్రద్ధగా వినే వాళ్ళలా కాకుండా శ్రద్ధగా విని ఈ వాక్యం మాటలు ఏమై ఉన్నాయి? దేవుని మాటలు. దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. సరే, చదువమ్మా. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకునుడి. ఏమంటున్నాడు? యెహోవా దొరుకు కాలం. ఇదే కాలం, యెహోవా దొరికే కాలం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వేడుకునుడి. అంటే ఇక్కడ ఇంకా మనం మాట్లాడుకోవాలనుకుంటే మనకి ఆయన దొరికే కాలం అంటే నేను అనుకోవడం ఏంటంటే మనం బ్రతుకున్నంత కాలమే. మనం బ్రతుకున్నంత కాలమే ఆయన ఈ వాక్యాన్ని మనకు సమీపంగా బోధిస్తున్నాడు, సమీపంగా మీకు హెచ్చరిస్తున్నాడు, సమీపంగా మిమ్మల్ని వేడుకుంటున్నాడు, సమీపంగా మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాడు. ఇలా బతిమలాడుకుంటున్నప్పుడు మీరు సమీపంగా ఉన్నప్పుడు ఆయన్ని నిరాకరించకూడదు, కానీ ఆయన ఏం చేయాలంట? వేడుకోవాలి. చాలా మంది ఏంటంటే ఆ వాక్యాన్ని నిరాకరించే వాళ్ళలాగా. అంటే కానీ దేవుడు తుదుగులు ఏం చెప్తాడంటే చెవులున్నవాడు వినుగాక. ఏమంటున్నాడు? చెవులున్నవాడు అంటే చెవులు లేవా మనందరికి? అంటే ఉంటాయి, కానీ ఆ వాక్యాన్ని వాళ్ళు వినేవారుగా ఉండరు. ఆ వాక్యాన్ని త్రోసివేసే వాళ్ళలాగా, వాక్యాన్ని అనుసరించుకోకుండా ఉండేవాళ్ళలాగా, ఆ వాక్యం అంటే ఏముందిలే అని అనుకుంటారు. కానీ దేవుడు వాక్యం అయి ఉండి ఆయన వాక్యంతో మనతో మాట్లాడుతున్నప్పుడు ఏమై ఉండాలి? మనం తృణీకరించే వాళ్ళలాగా ఉండకోకుండా దేవుణ్ణి వేడుకునే వాళ్ళలాగా మనం ఉండాలి. నువ్వు దేవుణ్ణి వేడుకున్నప్పుడు ఏమవుతుంది? వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకునుడి. ఆయన సమీపంలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం వేడుకునే వాళ్ళలాగా ఉండాలి. ఇది దేవుని వాక్యం అయి ఉంది. మన ప్రవర్తనలో, మన క్రియలలో, మన ఆలోచనలో, మన అలవాట్లలో ఏదన్నా ఉన్నప్పుడు ఏం చేయాలంటే దేవుణ్ణి వేడుకునే వాళ్ళలాగా మనం ఉండాలి. దేవుడు ఎలా అయితే మనల్ని బతిమలాడుతున్నాడో మనం కూడా దేవుని అట్లాగా బతిమలాడే వాళ్ళలాగా ఉండాలి. తృణీకరించే వాళ్ళలాగా ఉంటే దేవుడు ఎప్పుడు కూడా మనకి సమీపంగా ఉండడు. ఆయన సమీపంగా ఉండాలి అంటే ఏం చేయాలి? వేడుకోవాలి. ఆయన ఎందుకు వేడుకోమంటున్నాడు? ఎలాగా? నాకు ఇంకొక ఆలోచన వచ్చింది. ఇలా వేడుకోమంటున్నాడు అంటే ఆయన కూడా ఫస్ట్ మనం చదువుకున్న వాక్యం అదేగా. ఆయన కూడా మనల్ని బతిమలాడుకుంటున్నాడు. అంటే మారు మనసు పొందడం కోసం ఆయన వాక్యమే ఉన్నాడని ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని బతిమలాడుకుంటున్నాడు. అనేకుల ద్వారా బోధించబడుతున్నాడు, అనేకుల ద్వారా మనకి చెప్పబడుతున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? మరలా నేనే అంటే దేవుడు అంతటి వాడిని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను, మీకు నేను వాక్యాన్ని బోధిస్తున్నాను, మిమ్మల్ని మార్చాలని ప్రయత్నిస్తున్నాను, మీ అలవాట్ల నుంచి విడిపించాలని ప్రయత్నిస్తున్నాను, మీ ఆలోచనల నుంచి మార్చాలని ప్రయత్నిస్తున్నాను. అంటే దేవుడు అంతటి వాడే మనల్ని వేడుకుంటుంటే దేవునితో పోలి మనం ఏమీ చేయలేని వాళ్ళ మనం ఎలా ఉన్నాము? ఆయన తృణీకరించే వాళ్ళలాగా ఉన్నాం, కానీ వేడుకునే వాళ్ళగా లేవు. అంటే మనం ఎలా ఉండాలి? వేడుకునే వాళ్ళలాగా ఉండాలి. అంటే దేవునితో పోల్చుకుంటే మన దేనితో కూడా మనం సమానులు కాదు. ఇంకా అనుకోవాలంటే
దేవునికి సేవ చేసే దేవదూతల కంటే కూడా తక్కువగా మనల్ని చేసి ఉన్నాడు. అంటే ఆయన్ని స్తుతించడానికి, గణపరచడానికి, ఆయన పరలోక రాజ్యంలో ఉండే వాళ్ళకంటే ఇంకా మనల్ని తక్కువగా చేసి కూడా మనల్ని వేడుకుంటున్నాడు. ఎందుకు వేడుకుంటున్నాడు అంటే మీరు బతకాల్సిన విధానం ఇది కాదు. ఎలా ఉన్నారు మీరు బతకాల్సిన విధానం ఇది కాదు. మీకు ఇంకో బ్రతుకుంది, ఇంకో జీవితం ఉంది, ఇంకో రాజ్యం ఉంది, ఇంకో మహిమ గల శరీరం ఉంది. ఈ శరీరాన్ని, ఈ ఆస్తుల్ని, వీటిని చూసి మీరు వీటికి వెళ్ళి చూస్తున్నారు కానీ దేవుణ్ణి బతిలాడుకునే వాళ్ళకి కానీ వేడుకునే వాళ్ళకి కానీ మీరు లేరు. ఆయన పరలోక రాజ్యాన్ని, ఆయన ఆకాశం, ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠము, మీరు చిన్న గుడులతోనో చప్పట్లతో నన్ను సూచించడానికి మీరు ఏ పాటి వారు అని ఒక చాటు ఉంటది. అంటే అంతటి గొప్ప వ్యక్తి భూమి ఆకాశాల్ని అన్నిటి నక్షత్రాలని సృజించి, అంటే ఈ చివరి నుంచి ఆ చివరికి భూమి కొలతను ఇంతవరకు మన సైన్స్లు కానీ ఎవరు కానీ వేయలేరు. ఆ ఆకాశాన్ని మనం కన్నులతో చూసినప్పుడు ఎలా ఉంటదంటే కొన్ని లైట్ ఇయర్స్ తో కొలుస్తారు. కొన్ని లైట్ ఇయర్స్ దూరంతో అది నిలిచి ఉంది. అంటే ఆ ఆకాశం చివరే, అంటే ఆకాశం ఆ అంచుకి ఎత్తబడికి మనిషి చూడలేదు. అంటే ఈ జ్ఞానంతో మనిషి ఉన్నాడని నేను చెప్తున్నాను. అంటే ఈ జ్ఞానంతో ఉన్న మనిషి ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడు? తృణీకరిస్తున్నాడు. అంత జ్ఞాని గల ఆయన ఏం చేస్తున్నాడంటే మీరు పాపంలో పడిపోకూడదని ఆయన ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని బతిమలాడు కొనుచున్నాడు. కానీ ఇలా ఎంత బతిమలాడుకున్నా, ఎంత మీరు ఏంటన్నా కానీ మీకు మార్పు రావాలంటే ఏం చేయాలంటే మీ హృదయాన్ని మార్చుకోవాలంటే దేవుని వాక్యాన్ని మీరు చదవాలి, దేవుని వాక్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించే వాళ్ళలాగా ఉండాలి. కనీసం దేవుడితో ఏమంటాడంటే దేవుని సన్నిధిలో ఒక దినం గడిపితే 1000 దినములు శ్రేష్టమైన సందర్భం. ఎందుకు శ్రేష్టమైనది? ఒక్క దినమైనా గనక నువ్వు దేవుని గురించి తెలుసుకుంటే నీకు 1000 దినాలకు సరిపడా శ్రేష్టత్వం, అంటే 1000 దినాలకు సరిపడా మంచితనం, అంటే ఆశీర్వాదం అంటారు. అంటే డబ్బు ఆయి కాదు, కానీ ఇంక ఏటి మీద కూడా నీకు ధ్యాస, ఏటి మీద ఆలోచన, దేని మీద శ్రమ నీకు కలగదు. ఎందుకంటే దేవుని వాక్యంలో ఒక దినం గడిపి లోకంలో సంబంధించిన విషయాలన్నీ కూడా మీరు తెలుసుకున్నారు. ఈ విషయాలన్నీ తెలుసుకున్నప్పుడు లోకం మనకి ఎలా కనపడింది అంటే అదంతా వ్యర్థంగా కనపడింది. వ్యర్థంగా కనపడ్డప్పుడు 1000 దినాలు మీరు ఎలా ఉంటారు? సుఖ సంతోషాలతో చక్కగా దేవునితో జీవిస్తే వాళ్ళలాగా ఉంటారు. లేదు ఈ వాక్యం తెలుసుకోకపోతే మీరు ఎలా ఉంటారంటే ఈ లోక ఆశల కోసం పరుగులు తీసేవాళ్ళలాగా, శరీరాన్ని కష్టపెట్టే వాళ్ళలాగా, మీ ఆలోచనల్ని చెడు తలంపులతో, చెడు ఆలోచనలతో నింపుకునే వాళ్ళలాగా మీరు ఉంటారు. అలా ఉండకోకుండా ఏంటంటే ఒక్క దినం ఆయనతో గడిపినప్పుడు, ఆయన వాక్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు, ఆ వాక్యం మనం అనుసరిస్తే 1000 దినాల వరకు మనకి క్షేమం కలుగుతుంది. అంటే 1000 దినాల కంటే శ్రేష్టమైనది ఎందుకన్నాడంటే ఈ ఒక్క దినం మీరు నేర్చుకున్నది వాక్యాన్ని, దాన్ని అనుసరిస్తే 1000 దినాలు మీకు శ్రేష్టంగా మీకు మారిపోతుంది. అంటే ఆశీర్వాదకరంగా మారితనగానే మీకు డబ్బు వచ్చేస్తుంది, బిల్డింగ్లు వస్తాయి, బంగళాలు వస్తాయి, మీకు ఇంకా ఆరోగ్యం వస్తుంది కాదు, కానీ మీ మనసు మారవడానికి ఆయన ఆ వాక్యాన్ని మీ మనసులో ఉంచాడు. మీ మనసు మారినాక ఇవన్నీ ఎలా కనపడతాయి అంటే వెర్రితనంగా కనపడుతుంది. ఇంకేది కూడా మనకి అవసరం లేదు. మనం జీవించే జీవితం కొంతకాలమే. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే మన ఈ చిన్న జీవితానికి ఎంతో ఆలోచనలు, ఎన్నో ఆవేదనలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు. ఇవన్నీ కష్టాలు, బాధలు, ఆలోచనలు ఇవన్నీ దేనికోసం? ఈ లోకంలో బతకడం కోసం నీ ఆలోచనలు ఉంటాయి. ఈ లోకంలో జీవించడం కోసం నీ ఆలోచనలు ఉంటాయి. దానివల్ల నువ్వేమైపోతావు? శ్రమ పొందుతున్నావు, బాధలు పడుతున్నావు, కష్టాలు పడిపోతున్నావు. ఇలా కష్టాలు, బాధలు పడటం కంటే కూడా దేవుని వాక్యం ఉన్నప్పుడు మన జీవితం ఏమై ఉంది, మనం జీవించే జీవితం ఎలాంటి జీవితం మనం జీవించాలి, మనం ఎలాగా దేవునితో నడుచుకోవాలి అన్న దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. సరే, అదే యెషయా గ్రంథం 7వ అధ్యాయం కూడా ఒకసారి చదవమ్మా. 55 7వ అధ్యాయము. భక్తిహీనులు తన మార్గమును విడవవలెను, దుష్టులు తన తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు
తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. చాలు, 7వ అధ్యాయం కదా, చదువు. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. చూసారా వాక్యం? మనం మాట్లాడుకున్నది ఇప్పుడు అదంతా కదా. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను. ఏం చేయాలి? భక్తిహీనులు వాళ్ళ మార్గం అంటే వాళ్ళు ఎంచుకున్న మార్గాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా వాళ్ళు విడిచి పెట్టాలి. తర్వాత దుష్టులు తమ తలంపులను మానవలెను. ఏంటంట? వీళ్ళు దుష్టులు కొన్ని తలంపులు అంటే వాళ్ళ తలంపులు అంటే ఆలోచనలు ఏమేమిటి? వాళ్ళ ఆలోచనలు అన్ని ఈ లోక సంబంధమైన విషయాలన్నింటి గురించి ఆలోచించి వాళ్ళ మనసులు ఏం చేసుకుంటారంటే దుష్టత్వానికి వాళ్ళ మనసులను అప్పచెప్పుకొని, దుష్టత్వానికి ఆలోచనలు అప్పచెప్పుకొని ఏమైపోతున్నారు? నాశనం అయిపోతున్నారు. అవన్నీ ఏం చేయాలంటున్నాడు? మానుకోవాలి. తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. ఏందంట? వీళ్ళందరూ వీళ్ళ ఆలోచనలు ఇలా అలవాట్లు కాకుండా ఏమై ఉండాలంటే యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన ఒకవేళ మన మీద జాలిపడును. ఒకవేళ కాదు, అసలు ఆయన తట్టు తిరిగితేనే జాలి. ఇంకా ఆయన జాలి కనుక మన మీద చూపించినప్పుడు మనకి ఎంత సంతోషం కలిగిద్దు. మన పట్ల ఏదన్నా మనం కష్టాల్లో ఉన్నప్పుడు లేదా మంచి బాధల్లో ఉన్నప్పుడు ఎవరైనా మన మీద జాలి చూపించి చిన్న సహాయం చేస్తే మనం ఏమేమి ఉంటాం? వాళ్ళకి కృతజ్ఞత కలిగి ఉండేవాళ్ళు. చాలా మంది కృతజ్ఞత లేని వారిగా ఉంటారు. కానీ మనం ఎలా ఉండాలంటే కృతజ్ఞత అంటే మనుషుల పట్లే మనం అంత కృతజ్ఞత కలిగి ఉన్నాము. దేవుడు మన పట్ల ఎన్నో మేలులు చేసి ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడి మనల్ని నడిపించి మనకు మంచి ఆరోగ్యం ఇచ్చి మంచి తెలివితేటల నుంచి మంచి మన కుటుంబాన్ని కాపాడి మనల్ని సంరక్షించి ఎన్నో మార్లు మనకి ఎన్నో మేలులు చేస్తే ఆయన తట్టు మనం తిరిగే వారిలాగా ఉండాలి, కానీ తిరగని వారిలాగా అయిపోయారు. ఇలా తిరగని వారు అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆయన మీ పట్ల జాలి చూపించడు. ఆయన దగ్గరికి వస్తే ఏమవుతుందంట? ఆయన జాలి చూపిస్తాడు. ఎందుకు జాలి చూపిస్తున్నాడు అంటే మనుషులుగా మీరు కొన్ని సందర్భాలు సహాయం చేసినప్పుడు మనం ఏమేమంటామంటే ఆ జాలి అంటే ఒకప్పుడు మనకి ఆ సమయంలో ఆయన మనకి సహాయం చేశాడని ఏమైనా ఉంటాడంటే మనం వాళ్ళ పట్ల ప్రేమ కలిగి ఉంటాం. ఎందుకుంటామంటే ఆ సమయంలో ఆయన చేసిన సహాయం చిన్నదవచ్చు పెద్దదవచ్చు, కానీ ఆయన పట్ల మనం ఎలా ఉంటామంటే మనం ప్రేమ కలిగి ఉంటాం. ఎందుకుంటామంటే ఆయన మనకి సహాయం చేశాడు, ఆయన మన పట్ల జాలి చూపించాడు. ఈ జాలి చూపించాడు, ఈయన సహాయం చేశాడని మనకి ఎలా తెలుస్తుంది? వాళ్ళు ఆ కార్యాలన్నీ కూడా వాళ్ళ మనసులో అనుభవించారు ఆల్రెడీ. దేవుని సన్నిధి వైపు తిరిగి, దేవుని వాక్యం వైపు తిరిగి, దేవుని మందిరాన్ని వాళ్ళు అనుసరించి లేదా దేవుని వాక్యాన్ని అనుసరించి వాళ్ళు అనేక మేలులు పొందుకొని కూడా ఉన్నారు. అంటే అది రాతపూర్వకంగా రాయలేదు, కానీ వాళ్ళ మనసుల మీద ఆ ముద్ర ఉంది. ఉండబట్టి ఏంటంటే మనం ఎలా ఉండాలంటే దేవుని వైపు తిరిగే వాళ్ళలాగా ఆ కృతజ్ఞత కలిగి జీవించే వాళ్ళలాగా మనం ఉండాలి. కానీ అలా లేనప్పుడు ఏమవుతుందంటే దేవుడు మన మీద జాలి పడడు. ఈ జాలి పడాలి అంటే నువ్వేమై ఉండాలి? దేవుని వైపు తిరగాలి. మనల్ని జాలి చూపించాలంటే మనం ఈ లోక చెప్పుకుంటే మన పట్ల జాలి చూపించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మన పట్ల ప్రేమ చూపించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మనల్ని అవమానపరచాలని, మనల్ని బాధపరచాలని, మనం బాగున్నప్పుడు మన కుటుంబ సభ్యులు మన మీద అసూయతో కుళ్ళు కృతంతాలతో ఉంటారు, కానీ మన మీద జాలి పడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మన మీద జాలి పడాలంటే ఏముండాలంటే వాళ్ళ మనసులో దేవుడు వాక్యం ఉండాలి. దేవుని వాక్యం ఉంటేనే ఆయన జాలి పడతాడు, కానీ వేరేది ఏదైనా కూడా జాలి పడదు. ఇంకా మన మీద కొంచెం జాలి చూపించాలంటే తల్లిదండ్రులు కొంతకాలం మన మీద జాలి ప్రేమ చూపిస్తారు. ఎందుకంటే ఆ తండ్రి వైపు ఆ తల్లి వైపు ఆయన తిరిగినప్పుడు ఏమవుతాడంటే ఆయన ఎన్ని చెడ్డ కార్యాలు చేసినా కానీ జాలి చూపిస్తాడు. ఇంకెవరు కూడా జాలి చూపించరు, ఎవరు కూడా ఆయన్ని నమ్మరు, ఎవరు ఆయన్ని చారదీయరు.
ఎవరు జారి చేస్తారంటే, ఒకటి దేవుడు జారి చేస్తాడు, దేవుడు జాలి చూపిస్తాడు. ఈ లోకంలో తండ్రి మన పట్ల ఎలా ఉంటాడంటే జాలి చూపించేవాళ్ళ. ఎప్పుడు జాలి చూపిస్తాడు? ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతే కాదు, ఆయనకి దూరంగా ఉన్నప్పుడు కాదు, ఆయనకి ఇష్టాసరంగా ఆయన జీవించే విధానాల్లో ఉన్నప్పుడు కాదు. ఆయన ఇంటి దగ్గరికి వచ్చి ఆయన వైపు తిరిగి దేవుడిని అడిగినప్పుడు ఆ తండ్రిని అడిగినప్పుడు ఏమవుతుందంటే జాలి చూపిస్తాడు. నువ్వు ఎక్కడో ఉండి అసలు దేవునికి నీకు తండ్రికి నీకు ఆ సంబంధాలే లేకుండా నీకు ఇష్టసరంగా నువ్వు జీవిస్తా, దేవుడు అసలు ఉన్నాడా, దేవుడు మా మీద జాలి చూపిస్తాడా, దేవుడు మమ్మల్ని ఇబ్బంది పెడతాడా అంటే నువ్వు దేవుని తట్టు తిరగాలి కదా. నువ్వు దేవుని తట్టు తిరిగి ఆయన వాక్యాన్ని, లేదా నీ తండ్రి తట్టు తిరిగి నీ తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు నీ మీద ఏం చేస్తాడు? జాలి చూపిస్తాడు. ఈ జాలి చూపించడమే కాదు కానీ ఆయనకు కావాల్సిన సమస్తం కూడా ఆయన ఇస్తాడు. సమస్తం ఆయన ఏది మంచిదో ఏదో చెడో ఆయనకి తెలుసు. మంచి ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన మీద ఇస్తాడు, ఆయనకి దయ చూపిస్తాడు. సరే, 7వ అధ్యాయము. చేయని ఎడల ఆయన బహుగా క్షమించును. ఇంకా మనకి జాలి చూపించడమే కాదు కానీ ఇంకా తర్వాత ఆయన ఏముంది? క్షమించే తత్వం, అంటే క్షమించే గుణం, క్షమించే లేదా మనసు, ఇవన్నీ కూడా ఆయన దగ్గర ఉంటాయి. పూర్తిగా జాలిపడి చేస్తే అది దేనికి కూడా ఉపయోగం ఉండదు. ఇన్నాళ్ళు కష్టపడ్డావా, నీ మీద నాకు చాలా జాలిగా అనిపిస్తుంది, నువ్వు చాలా బాగుండేవాడివి, నువ్వు చాలా ఆస్తిపరుడివి, లేదా నువ్వు చాలా బలంగా ఉండేవాడి, ఈ రోజు ఇలా అయిపోయావు అని ఊరికి జాలి చూపించడం కాదు కానీ ఏమంటాడంట? ఆయన క్షమించే తత్వం కూడా ఆయన దగ్గర ఉంది. జాలి వల్ల ఏమొస్తుందంటే కనికరం వస్తుంది కానీ నీకు ఏ ఉపయోగం ఉండదు. కానీ ఆయన దగ్గర ఏముందంట? క్షమాపణ. నిన్ను క్షమించే తత్వం ఆయన దగ్గర ఉంది. ఆ క్షమాపణ అనేది మీకు దొరకకపోతే ఇంక మిమ్మల్ని క్షమించే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఈ క్షమాపణ ఎవరి దగ్గర ఉందంటే దేవుని దగ్గర క్షమాపణ ఉంది. ఈ దేవుడు క్షమాపణలో మనం గనక ఆయన కట్టు తిరిగితే మన మీద జాలి చూపించి మనకి క్షమాపణ కలుగు చేస్తుంది. క్షమాపణ అంటే నువ్వు పాపం జీవితంలో బతికిన జీవితాన్ని అంతా కూడా కొట్టివేస్తాడు. ఇంకంటే అక్కడ వరకు నీవు చేసిన జీవితం అంతా కూడా ఆయన ఇంకా జ్ఞాపకం చేసుకో. మిమ్మల్ని క్షమించేవాడిలాగా ఉంటాడు, మిమ్మల్ని మంచి ప్రవర్తనలో నడిపేవాడిలాగా ఉంటాడు, మంచి ఆలోచనలు కలుగు చేస్తాడు, మంచి జీవితాన్ని కలుగు చేస్తాడు. ఇలా జీవించే జీవితాలు కాదు, నువ్వు నా తట్టు తిరిగి నా దగ్గరికి వస్తే మిమ్మల్ని నేను క్షమిస్తాను, జాలి పడతాను. సరే, ఇంకో మాట చదువుకుందామా? టైం చూడసారి 10 అయిందా? సరే, లాస్ట్ గా ఒక మాట చదువుకుందాం. ఏబు చూడమ్మా ఒకసారి. అంటే ఏబు రాసిన 22వ అధ్యాయము 21వ వచనం. ఏబు గ్రంథము 22వ అధ్యాయము 21 చూడసారి. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున మీకు మేలు కలుగును. ఏంటంటే ఇక్కడ ఆయన ఏమని మాట్లాడుతున్నాడు? ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, నీకు మేలు కలుగును. ఏంటంటే మీకు ఫస్ట్ ఏమొచ్చేస్తుంది? సమాధానం వస్తుంది. ఇంక ఈ సమాధానం గురించి చెప్పుకోవాలంటే ఇంకో గంట మళ్ళీ కేటాయించాల్సి వచ్చింది. అందుకనే మీకేం కలుగుతుందంట? సమాధానం కలుగుతుంది. నీకు సమాధానం కలుగుతుంది, నీకు మేలు కలుగుతుంది. ఆయన నోటి ఉపదేశము అవలంబించిన ఆయన మాటను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తి గల దేవుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో దుర్మార్గముకు దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. ఏముందంట? గుడారం అంటే మనకు ఐడియా ఉందా? గుడారం అంటే ఇది శరీరం. ఈ శరీరంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మీకు
తొలగిపోతాయి. అదేనా? ఏమండి, ఆయన మన మీద జాలి చూపిస్తాడు, కనికరం చూపిస్తాడు. నీ శరీరం అనే గుడారంలో మీ దుర్మార్గంలో ఏదైనా దుష్టత్వం పాపమో ఏంటి అన్ని కూడా తొలగిపోతాయి. ఈ ఈ మాట ఎందుకు చదవాలనిపించిందంటే ఆయన దగ్గరికి వస్తే ఏం జరుగుతుంది? సమాధానం, అంటే సమాధానం కలుగుతుంది, నీకు నెమ్మది కలుగుతుంది. ఇంకా చదవమ్మా. అలాగనే నీకు మేలు కూడా కలుగుతుంది. ఆ తర్వాత ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటను మీ హృదయంలో ఉంచుకోండి. ఈ మాటను మీరు ఎక్కడ ఉంచుకోవాలంటే హృదయాల్లో ఉంచుకోవాలి. బైబిల్లో ఉంచుకుంటే ఉపయోగం లేదు, రాతపూర్వకంగా రాసుకుంటే ఉపయోగం లేదు. ఎలా ఉండాలంట? హృదయంలో ఉంచుకోవాలి. మాటలు ఎలా ఉంచుకోవాలంటే హృదయంలో ఉంచుకున్నప్పుడు ఏం కలుగుతుంది? నీ గుడారం అంటే ఈ శరీరానికి ఏం కలుగుతుంది? మేలు. అంటే ఈ శరీరానికి ఇంకేం కలుగుతుంది? మేలు కలుగుతుంది. అంటే ఈ శరీరాన్ని ఈ లోక ఆశల కోసం నువ్వు కష్టపడ్డావు. ఈ శరీరాన్ని సుఖపెట్టాలని అనేక విధాలైన ఆలోచనలు నువ్వు ఆలోచించేవాడిగా ఉండవు. ఈ శరీరానికి ఏం కలుగుతుందంటే మేలు. ఈ శరీరానికి ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. ఈ మేలు కలగాలంటే ఏమై ఉండాలి? నువ్వు దేవుని దగ్గరికి రావాలి, దేవుని సహవాసం చేయాలి, దేవునితో నువ్వు కలిసి జీవించాలి, దేవుణ్ణి నీ హృదయంలో చేర్చుకోవాలి. నీ హృదయంలో దేవుణ్ణి చేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే నీకు నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. పుస్తకాలు రాసుకొని బైబిల్లో ఉన్నాయి కాసేపు చదివి లేదా వాక్యం చెప్పినప్పుడు ఇన్ని వెళ్ళిపోయే వాళ్ళకుంటే కనుక మీకు ఏది కూడా మీ గుడారానికి కష్టమే. మీ గుడారానికి అంటే మీ శరీరానికి కష్టమే, మీ శరీరానికి శ్రమే, ఈ శరీరానికి బాధే, ఈ శరీరానికి సంబంధించిన విషయాలన్నీ కూడా కష్టాలతో కూడినవి, బాధలతో కూడినవి, నొప్పులతో కూడినవి, రోగాలతో కూడినవి. ఈ శరీరాన్ని కనుక నువ్వు చక్కగా దేవుని వాక్యంతో కనుక నువ్వు నింపగలిగితే ఏమవుతుందంటే నీకు మేలు సమాధానం కలుగుతాయి. ఈ మేలు సమాధానం కలిగినప్పుడు ఎలా ఉంటాం అంటే మనం చాలా ప్రశాంతంగా చక్కగా సమాధానంగా జీవిస్తాం. సమయం అయిపోయిందా? ఇంకా ఏమన్నా లాస్ట్ సరే, నేను వాస్తవానికి వాక్యాన్ని ఇంకా నేను చూశాను. కాకపోతే మనం సమయాన్ని కొద్దిగా శ్రద్ధగా మనం పాటించాలి. సమయాన్ని మనం అటు వ్యర్థం చేయకూడదు, అటు అటు దూషణకు కానీ లేకపోతే ఎవరిని నొప్పించేలా కూడా సమయాన్ని మనం అలా తీసుకోకూడదు. ఈ విలువైన సమయాన్ని దేవుడు మనకి ఎంతవరకు అనుగ్రహించాడు. ఈ వాక్యం ద్వారా మనం కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాము. ఈ నేర్చుకున్న వాక్యాన్ని ఎలా ఉంచుకోవాలంట? మీ హృదయాల్లో ఉంచుకున్నప్పుడు మాత్రమే మీకు క్షేమం కలుగుతుంది, మేలు కలుగుతుంది. ఇంకా మీ ఎముకలకి ఇంకా చాలా ఉండేదే. సరే, మీకు చక్కనైన ఈ దేహాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ దేహాన్ని కాపాడుకోవడం కోసం, ఈ దేహాన్ని మీరు చక్కగా ఉంచుకోవడం కోసం ఎలా ఉండాలంట? మీ హృదయాల్లో దాన్ని ఉంచుకొని దాన్ని అనుసరించినప్పుడు మీకు ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. దేవుడి వైపు తిరిగినప్పుడు జాలి కలుగుతుంది. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు క్షమాపణ జరుగుతుంది. ఇవన్నీ ఈ వాక్యం అంతా అంటే మీరు కొంతమంది ఫస్ట్ రాలేదు కాబట్టి మీకు ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను. ఫస్ట్ మనం ఏమేమన్నా, కావున దేవుడు మా ద్వారా వేడుకొనిచున్నాడు. ఎవరు వేడుకుంటున్నారు? ఇప్పుడు నేను చెప్పే వాక్యం నేను చెప్తున్నది కాదు, కానీ దేవుడు మా ద్వారా మిమ్మల్ని వేడుకొని బతిమిలాడుకొనిచున్నాడు. ఎందుకు బతిమిలాడుతున్నాడు అంటే మీకు రక్షణ కలగాలని, మీకు మేలు కలగాలని, మీరు నరకానికి పాత్రలు అవ్వకూడదని, ఈ లోక సంబంధమైన విషయాల్లో పడిపోయి కష్టానికి శరీరాన్ని బాధ పెట్టుకోకూడదని దేవుని వాక్యం అంతా మాట్లాడింది చెప్తుంది. ఇంకో మాట ఏం చదివామంటే, మాట వినని వాడు అంటే నా మాట వినని వాడు ఆయనని నిరాకరించినట్లే. అంటే దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఆ మాట మీరు నిరాకరించేవారిగా ఉండకూడదు. అంటే ఈ వాక్యానికి ఆపోజిట్ ఇంకో మాట ఏం రాశానంటే, వేషధారణ కూడిన బోధకులు కూడా ఉంటారు. ఏముంటారు? ఆ ఒక్క మాట చదవమ్మా లాస్ట్. ఆ మాట అంటే చెరువులో కానీ మీరు కానీ లోకంలో ఉన్న వాళ్ళు కానీ కొంతమంది మాసుపోయే వాళ్ళలాగా ఉంటారు. అంటే దేవుని మాట కదా, దేవుని వాక్యం కదా,
దేవుడి ఆలోచనలే కదా, దేవుడి మాటలే కదా అని ఎవరు చెప్తే వాళ్ళ మాటలు మీరు వినేక వారిగా ఉండకూడదు. కానీ ఆ రోజుల్లోనే దేవుడు ఏమి రాశాడంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదువు. నేను మాసిదోనియాకి వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పన కథలను అంతు మితమలేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుణ్ణి ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి. అంటే ఇంకా ఆ సమయం లేదు కాబట్టి చిన్న మాట మీకు చెప్పి ముగించేస్తాను. అంటే కొంతమంది ఎలా ఉన్నారంటే కల్పన కథలు చెప్పేవారిలాగా ఉన్నారు. మీరు ఎప్పుడైనా మీకు ఇలా వాక్యం, దేవుని వాక్యం కదా, దేవుని ఆలోచన కదా, దేవుడు మాతో మాట్లాడుతున్నాడు కదా, దేవుడే వీళ్ళతో మాట్లాడుతున్నాడు కదా కానీ మీరు గ్రహింపు ఎక్కడ ఉన్నదంటే వాళ్ళు ఏం చేస్తారంట కల్పన కథలు వాళ్ళు చెప్తారు. ఈ కల్పన కథలు చెప్పే వాళ్ళతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే మేము ఇంట్లో అడుగు పెట్టంగానే నీకు మంచి జరిగిద్ది, నేను ప్రార్థన చేస్తే మీకు మంచి జరిగిద్ది, అక్కడ ఆ ముచ్చట్లు చెప్తా ఉంటారు. అక్కడ నేను ఒకరికి ప్రార్థన చేస్తే వాళ్ళు ఐశ్వర్యవంతులు అయిపోయారు, ఒకరికి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు నాశనం అయిపోయారు. ఇవన్నీ కల్పన కథలు చెప్తా ఉంటారు కొంతమంది. నేను నేను అనే మాట మీరు ఎక్కడ వినపడిందా? ఆయన ఏం చెప్తున్నాడంటే కల్పన కథలు చెప్తున్నాడు. నేను అంటే ఇప్పుడు నేనున్నాను, నేను నా వాక్యం నాది, నేనంటూ ఏమీ లేదు. దేవుడు వాక్యాన్ని మేము బోధించడానికి వచ్చేది తప్ప మేమనేది ఏమీ లేదు. వాళ్ళు ఏం చెప్తారంటే నేను, లేదా మేము చేస్తే ప్రార్థన మీకు స్వస్థత కలుగుతుంది, మేము మీ ఇంటికి వస్తే స్వస్థత కలుగుతుంది, మేము మీ ఇంటికి వస్తే ఆశీర్వదించబడతారు, మేము ప్రార్థన చేస్తే మీకు ఆశీర్వాదం దొరుకుతుంది, మేము ప్రార్థన చేస్తే మీకు డబ్బు వస్తుంది, మేము ప్రార్థన చేస్తే నువ్వెవరు ప్రార్థన చేయడానికి? దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుడు మిమ్మల్ని బతిలాడుకుంటున్నాడు, దేవుడే వాక్యమే ఉన్నాడని దేవుడు చెబుతుంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంకొకటి ఏం చెప్తున్నారంటే వీళ్ళు కల్పన కథలు చెప్తున్నారు. ఇంకేం చెప్తారంటే వీళ్ళు అంటే కొద్దిగా తీసుకోవచ్చు కానీ వాక్యాన్ని కొద్దిగా తీసుకొని ఇంకా వాక్యానికి వీళ్ళు చెప్పే మాటలకి ఎటువంటి సంబంధాలు ఉండవు. ఇక కథల్లోకి వెళ్ళిపోతారు. ఇంకా ఈ వాక్యం ఏడిపోయిందో కూడా తెలియదు కానీ ఈ వాక్యం చాలా మంది గుర్తుంటుందో ఈ చెప్పిన కథలు వాళ్ళకి గుర్తుంటాయి. ఏముంటాయి అంటే వీళ్ళకి కల్పన కథలు. ఇంకోటి ఇక్కడ వాడుక భాషలో ఏమందంటే అంతు పొంతు లేని వంశావళి. ఇంకా అంతు పొంతు ఉండదు వాళ్ళకి, అసలు అంతు పొంతు లేని మాటలో వాళ్ళు మాట్లాడే వాళ్ళలాగా ఉంటారు. కానీ వాక్యం ఏం చెప్తుంటే వాక్యాన్ని అనుసరించి వాక్యాన్ని నడుచుకొని వాక్యంలో ఏముందో బోధించాలి తప్ప నువ్వు ముసలమ్మ చెట్లు అంతు పొంతు లేని మాటలు, ఆ నేను నా ద్వారా నా ప్రార్థన ద్వారా అనే మాటలు నీ నోటి నుంచి వచ్చినాయి అంటే వీళ్ళు దేవుని వాక్యాన్ని కాదు వాళ్ళ సొంత కల్పన వాళ్ళ సొంత స్టోరీలు, సొంత ఆలోచనలు వాళ్ళు చెప్తున్నారని మీరు గుర్తుంచుకోండి. ఎందుకు ఈ మాట మీకు ఈ కొద్ది సమయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మీరు కొన్ని విషయాలు గ్రహించాలి. ఏది యోగ్యమైనదో కూడా మీరు తెలుసుకోవాలి. యోగ్యత లేని వారిని పిలిపించి వాళ్ళ ద్వారా మీరు శ్రమపడి వాళ్ళ ద్వారా మీరు కష్టాలు కొని తెచ్చుకోవాలి. దేవుని వాక్యం ఎలా ఉండదంటే దేవుని వాక్యాన్నే బోధిస్తారు. ఏ కల్పనా కథలు, ఏ పెట్ట కథలు, ఏ స్టోరీలు, అక్కడ ఆ అమ్మ అలా చేసింది, ఇక్కడ ఈ అమ్మ అలా చేసిందంటే మీరు వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు కల్పనా కథలు లేదా నాది నేను అన్నప్పుడు మీరు వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే ఇది ఈ కాలంలో కాదు, యేసుక్రీస్తు కాలం అప్పుడే ఆయన రాయించాడు. అప్పుడే రాయించాడంటే ఈ కాలంలో ఇంకా ఎక్కువ మందే ఉండుంటారు. అందుకని కల్పనా కథలు కానీ ముసలమ్మ ముచ్చట్లు కాదు కానీ దేవుని వాక్యాన్ని మనం తెలుసుకుందాం, దేవుని వాక్యాన్ని మనం అనుసరిద్దాం, దేవుని లాగా మనం మార్చబడదాం. ప్రతిసారి మనం దేవుని తెలుసుకొని ఒక్కొక్క విషయాలు తెలుసుకొని మనం బతుకున్నంత కాలంలో మనకు తెలిసిన విషయాన్ని మనం కట్టడి చేసుకుంటా చక్కగా దేవుడితో మనం అనుసరించే వాళ్ళలాగా ఉన్నాం. ఈ వాక్యం దేవుడు మనతో మాట్లాడి మన హృదయాల్ని మార్చును గాక, మన హృదయాల్లో ఈ వాక్యాన్ని నింపును గాక. అంతేగాని దేవుడు అంటే మీకు కొన్నాళ్ళ సురేష్ అన్నట్టుగా దేవుడిని ఎవరు ఇప్పుడు కూడా ఆశీర్వదించు. దేవుడు వాక్యంతో మిమ్మును ఆశీర్వదించును గాక.
వాక్యంతో దేవుడు మనల్ని ఆశీర్వదించే వాళ్ళలాగా ఉండాలి. వాక్యంతో దేవుడు మనల్ని మార్చే వాళ్ళలాగా ఉండాలి. వాక్యంతో దేవుడు మనల్ని మారు మనసు పొందే వాళ్ళలాగా మనం జీవించే వాళ్ళలాగా ఉండాలి. సరే, చిన్న ప్రార్థన చేసుకొని ముగించేసుకో. స్తోత్రము 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 నాయన, ప్రేమగల తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు నా ప్రభా. అయా ఈ రోజు పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధనలో నా ప్రభా, అయా మీరు మాకు బోధించిన విధానాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు నా ప్రభా. అయా బోధించే వాక్యం ఎవరేమన్నారని మీరు మాకు తేట తెల్లంగా నా ప్రభా, అయా చక్కగా బోధించిన విధానాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు నా ప్రభా. అయా బోధించే వాడిని అయా మేము కాదు కానీ నా ప్రభా, నీవే నీ వాక్యంతో వాళ్ళని బతిమిలాడుకొని చుట్టున్నావు అయ్యా. అయా అలా బతిలాడుకొని చున్నప్పుడు నా ప్రభా, వాళ్ళు వేషధారణగా నా ప్రభా వండుకోకుండా నా ప్రభా, అయా వాక్యాన్ని వాళ్ళ హృదయాల్లో పెట్టుకొని వాళ్ళ మనసులో మార్చుకునే వాళ్ళగా సహాయం దయచేయండి. అయా